హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి మరొక కొత్త డిజైన్ తీసుకొచ్చాను. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగే కాకుండా మనం ఇప్పుడు ఎంతో ఖర్చు పెట్టి అట్లీస్ట్ మినిమం టు మినిమం ఒక 1000 రూపీస్ ఖర్చు పెట్టైనా ఏదైనా ఫంక్షన్స్కి అలాంటి వాటికి యూజ్ చేసుకోవడానికి జడబిల్లలు అనేది కొనుక్కుంటూ ఉంటాము. బట్ ఇది మనకి హ్యాండ్ మేడ్, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో కస్టమైజ్ చేసుకోవచ్చు, ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్లో కస్టమైజ్ చేశాను. కొంచెం గ్రీన్, పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో అవుట్పుట్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది రౌండ్ షేప్లోనే కాకుండా స్క్వేర్ షేప్లో చేసుకోవచ్చు, లేదా ట్రయాంగిల్ షేప్లో చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, మన ఓపిక. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇప్పుడు సెంటర్ క్లిప్స్ చేస్తూనే ఉన్నాం కదా, బటర్ఫ్లైస్ లేదంటే ఫ్లవర్స్, ఇలా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేనైతే ఓహెచ్పి షీట్ కాకుండా ఇంకొంచెం థిక్గా ఉండే షీట్ ఉంది నా దగ్గర. సో నేనైతే అది యూజ్ చేశాను. మీరు కావాలి అంటే ఓహెచ్పి షీట్ని యూజ్ చేయొచ్చు. ఇలా ఒక సర్కిల్ గీసుకొని దానికి నేను జర్దోసి స్టిక్ చేశాను అనమాట కార్నర్లో. సో ఇప్పుడు లోపల మనకి ఇష్టం వచ్చిన డిజైన్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే మ్యాట్ కుందన్స్తో హాఫ్ మూన్ యూస్ చేశాను. హాఫ్ మూన్ అండ్ గ్రీన్ మ్యాట్ కుందన్స్తో డ్రాప్స్ యూజ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి నాకు 9 హాఫ్ మూన్ పట్టాయి. మనం కస్టమైజ్ చేసుకునే సైజుకి తగ్గట్టుగా మనం కుందన్స్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవడమేనండి. సో ఇది 3D వర్క్లో రావాలి అని, కొంచెం డిఫరెంట్గా ఉండాలని నేను ఇలా ట్రై చేశాను. సో ఇది ఫుల్ వీడియో డీటెయిల్గా చూడండి. నేను మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. ఏంటి అంటే ఇప్పుడు చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ కోసం బ్యాంగిల్స్ ఆర్డర్ ఇస్తున్నారు. బట్ దాని గురించి నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇప్పుడు చాలా చోట్ల ఎంక్వైరీ చేసి నా దగ్గరకు వస్తారు. అలా ఎంక్వైరీ చేసిన చోట సపోజ్ వాళ్ళకి కుదరక నా దగ్గరికి రావడమో, లేదా వాళ్ళ చేసే వర్క్ నచ్చక నా దగ్గరికి రావడమో, ఇంకేవేవో రీజన్స్ అయ్యి ఉండొచ్చు. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు సపోజ్ రా మెటీరియల్సే రీసెల్లింగ్ చేస్తున్నారు, లేదా రా మెటీరియల్సే వాళ్ళు తెచ్చి సేల్ చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు బల్క్గా తీసుకొస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ప్రైజెస్ తక్కువ పడవచ్చు. మా దగ్గరకు వచ్చి మీరు అదే ప్రైస్కి ఎందుకు ఇవ్వట్లేదు అని క్వశ్చన్ చేస్తే, సో దానికి దీనికి కంపారిజన్ అనేది ఉండదన్నమాట. సో ఎవరి ప్రైస్ వాళ్ళది. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి, లేదంటే లేదు. ఆర్డర్ ప్లేస్ చేసేసిన తర్వాత పేమెంట్ చేసేటప్పుడు ఇలా మాట్లాడితే ఎవరికైనా హర్టింగ్గానే ఉంటుంది. కరెక్ట్గానే ప్రైసెస్ చెప్తామో, మీకు అది నచ్చిన తర్వాతే కదా నాకు ఆర్డర్ ఇస్తున్నారు. సో మీకు ఎవరిని ఉద్దేశించి కాదు, జనరల్గా బయట జరిగే సిచ్యుయేషన్స్ని బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను, అంతకుమించి వేరే ఏం లేదు. సో నెక్స్ట్ మనం మేకింగ్ ప్రాసెస్లోకి వచ్చేసామంటే, ఇక్కడ నేను స్మాల్ స్క్వేర్ కూడా యూజ్ చేశాను. ఇంకా మన ఇష్టం అండి. నేను అవుట్పుట్ నాకు కొన్ని ట్రయల్స్ వేసుకున్నాను. యాక్చువల్గా ఫస్ట్ ఓన్లీ హాఫ్ మూన్ డ్రాప్స్ యూజ్ చేశాను. ఆ తర్వాత ఇలా కొంచెం పెరిగిపోయింది. ఫస్ట్ అయితే నేను జర్దోసి కూడా యూజ్ చేయలేదన్నమాట. అండ్ ఒకటి శాంపుల్కి చేసిన తర్వాత నాకు ఈ ఐడియా వచ్చింది, జర్దోసి కూడా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది కదా అనేసి. సో నేనైతే జర్దోసి యూజ్ చేశాను కార్నర్కి. అంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి ముందుగానే సర్కిల్ గీసుకొని ఆ పైన జర్దోసి అంటించాను. ఆ మిగిలిన స్పేస్లో మనకి కావాలంటే కుందన్స్ అంటించుకోవచ్చు, లేదు అంటే నేనేం చేశానంటే B7000 గ్లూ అప్లై చేసేసి ఫుల్గా తేనె పూసలు ఉంటాయి కదా, షుగర్ బీడ్స్, ఈ షుగర్ బీడ్స్ని నేను అక్కడ ర్యాండమ్గా పోసేసాను అనమాట. ప్లేస్ చేయలేదు, పోసేసాను. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ర్యాండమ్గా పోసేసాను. సో ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కూడా నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. ఇంకేమన్నా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అంటే కూడా నాకు చిన్న ఒక ఐడియా ఇవ్వండి, నేను మీకు ఆ మేకింగ్ వీడియో కూడా చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇవి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. సపోజ్ ఇది నేను ఆల్రెడీ పెద్ద సైజ్ చేస్తున్నాను కాబట్టి యాక్చువల్గా 9 అనుకున్నాను, బట్ నేను 5K ఆపేసాను. ఎందుకంటే ఈ 5 పెడితేనే చాలా గ్రాండ్ లుక్ అనేది వచ్చిందనమాట. అండ్ నేను పెద్ద సైజ్వి, చిన్న సైజ్వి అలా చేశాను. నాకు నచ్చినట్టుగా నేను కస్టమైజ్ చేశాను అనమాట. సో ఎవరికైనా ఆర్డర్ ప్లేస్ చేసి ఇలా చేయించుకోవాలనుకుంటే మీరు కస్టమైజేషన్స్ కూడా చెప్పి నా చేత చేయించుకోవచ్చు. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో చేసి ఇస్తాను.
అండ్ ఈ షుగర్ బీడ్స్లో కూడా బోల్డెన్ కలర్స్ ఉన్నాయి, బట్ షుగర్ బీడ్స్ కాదు, కొన్ని పెద్ద సైజెస్లో ఉన్నాయి ఈ బీడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రైస్ క్యాలిక్యులేషన్ కోసం చాలామంది నన్ను అడుగుతున్నారు, చాలామంది రీసెలర్స్ తయారు చేసే వాళ్ళే, అక్క ఈ ప్రైస్ ఎంత, ఇది ఎంత ప్రైస్ చెప్పచ్చు, ఇది ఎంత ప్రైస్ చెప్పచ్చు అని. దీనికి ప్రైస్ అనేది ఒకళ్ళు ఫిక్స్ చేసేది ఏమీ కాదండి, మన కష్టాన్ని బట్టి ఉంటుంది. మనం ఎంత చేస్తున్నామో దానికి తగ్గట్టుగా మనకి వస్తుందో లేదో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. సపోజ్ కొంతమందికి దీనికి ఇంతసేపు, కొంతమందికి ఒక 1 అవర్లో అయిపోతుంది, కొంతమందికి 2 అవర్స్ పడుతుంది, కొంతమందికి ½ అన్ అవర్లో అయిపోతుంది. సో దాన్ని బట్టి మీరు ప్రైస్ క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇంకొకటి, రా మెటీరియల్స్ బల్క్గా తెచ్చుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది. రా మెటీరియల్స్ కొంచెం ఓన్లీ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మనం వెళ్ళి తెచ్చుకుంటే ఇంకొక ప్రైస్ ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. దీనికి ఇంత ప్రైజే వాడాలి, దీనికి ఇంత ప్రైజే యూజ్ చేయాలని ఎక్కడా లేదండి. ఇది హ్యాండ్మేడ్ కాబట్టి సో ఎవరిష్టం వాళ్ళది. అండ్ మీరు ముఖ్యంగా చూడాల్సింది ఏంటి అంటే వర్క్మెన్షిప్, అంటే మేకింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు సపోజ్ ఇది నేను జడపిల్లల గురించి చెప్తున్నాను, బట్ బ్యాంగిల్స్ కూడా చేస్తాను, మీ అందరికీ తెలిసిన విషయమే. బ్యాంగిల్స్కి థ్రెడ్ వ్రాపింగ్ అనేది ఎంత నీట్గా, ఎంత పర్ఫెక్ట్గా ఉందనేది కూడా చూసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ డ్రై అయిపోయిన తర్వాత ఎక్సెస్ అనేవి కట్ చేసేస్తున్నాను అనమాట. కొంచెం ఇవి రౌండ్ అవుతున్నాయి కట్ చేసేటప్పుడు, ఎందుకంటే కింద బేస్ షీట్ అనేది చాలా మందంగా ఉంది కాబట్టి అలా అవుతుంది. బట్ నేను వెనకాల యూపిన్తో సెక్యూర్ చేస్తున్నాను. అది సెక్యూర్ చేసేటప్పుడు క్లిప్ పెట్టేస్తాం కదా, ఆ క్లిప్ పెట్టినప్పుడు కూడా కొంచెం సెట్ అవుతుంది. బట్ ఆరే కొద్ది అంటే బాగా డ్రై అయిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. నేనంటే ఇది మీకు ఎంత త్వరగా వీడియో చూపిస్తే అంత మీకు కూడా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఫాస్ట్గా వీడియో తీసేసి అప్లోడ్ చేసేద్దామని అనుకుంటున్నాను. సో ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు కదా, అందువల్ల. సో నేనైతే యూపిన్స్ యూజ్ చేశాను. ఇలా యూపిన్స్ తీసుకొని అక్కడ B7000 గ్లూని అప్లై చేసి దాన్ని అక్కడ క్లిప్తో సెక్యూర్ చేశాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా సెక్యూర్ చేశాను. బాగా డ్రై అవ్వనివ్వండి, బాగా డ్రై అవ్వకపోతే ఊడిపోతాయి. అండ్ మధ్యలో ఈ క్లిప్ని సపరేట్ చేయండి, ఎందుకంటే ప్లాస్టిక్వి కాబట్టి ఆ క్లిప్స్ కూడా అంటుకుపోయే అవకాశం ఉంది. సో మధ్యలో మీరు ట్రై చేస్తూ ఉండండి, అది రిమూవ్ చేసి మళ్ళీ పెట్టేయండి. అట్లీస్ట్ ఒక 1 or 2 days బాగా డ్రై అయితే కానీ అవి నీట్గా ఉండవు. సో నేనైతే వెంటనే చూపించేస్తున్నాను, బట్ మళ్ళీ డ్రై చేస్తున్నాను. నేను మీకు వీడియో కోసం చూపిస్తున్నాను. ఇవి ఇంకా హాఫ్ రౌండ్ లాగే ఉన్నాయి, బట్ మీరు OHP షీట్ మీద కానీ ఈ షీట్ మీద చేసినా కానీ బాగానే ఉంటాయి, బట్ కొంచెం టైం పడుతుంది అంతే. సో మీరు ఏదన్నా ఫంక్షన్స్కి పూల జడ వేసుకోవడానికి రెడీ అవుతారు కదా, ఇలా పూల జడకి బదులుగా ఇలాంటి బిళ్ళలు పెట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చింది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీలో ఎవరికి ఎంత బాగా నచ్చిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. మీ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వెంటనే ట్రై చేయండి, లేదు అంటే నాకు ఆర్డర్ చేయాలనుకుంటే ఆర్డర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.